మమ్మీ ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు రొయ్యలతో మీరు హోటల్ స్టైల్లో చక్కగా రొయ్యలతో రోస్ట్ చేయమని చెప్పారు కదా, అది చేద్దాం అనుకుంటున్నాను. అవునా, త్వరగా చేసే మమ్మీ. ఓకే, మరి రొయ్యలతో చక్కగా దగ్గరగా గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసి బాండి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. మనకి రొయ్యల కూర చాలా త్వరగా అయిపోతుందండి. రొయ్యలు బాగు చేసుకోవడమే ప్రాసెస్ ఉంటుంది, కానీ మనకి కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇవి గోదావరి రొయ్యలండి, చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి చూసారా. ఇవి నేను మొన్న నిడదవోలు అయితే వెళ్ళాను, అక్కడ నుండి తీసుకొచ్చాను. అక్కడే నాకు ఆవిడ శుభ్రం చేసి అయితే ఇచ్చేసింది. ఆ తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చేసి దీంట్లో నరం అనేది ఉంటుంది కదా, అదైతే తీసేసి దాన్ని చక్కగా శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి కడిగేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి నేను వీటిని ఆవిరి పట్టించానండి. అంటే ఉడికించి పెట్టుకోవడం. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కర్రీ ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా నిలవ పెట్టుకుంటే ఇవి మనకి దాదాపు 1 నెల రోజులు అయితే ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఆ విధంగా నేను ఉడికించి అయితే పెట్టాను. ఇప్పుడు కూర అనేది ప్రాసెస్ చూసేద్దాం. వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే మీరు పచ్చిమిర్చి తగ్గించుకోండి, మీకు కారం కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకుందాం. ఆయిల్ బాగా కాగిపోయింది, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇది మగ్గనిద్దాము. ఇది మగ్గేటప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకుంటే చక్కగా ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. నేను మనకి రొయ్యలు ఉడికించుకునేటప్పుడు అయితే కొంచెం ఉప్పు అయితే వేసాను కాబట్టి ఇందులో చూసుకుని వేసుకోవాలి. తక్కువ అయితే వేసుకోవచ్చు, ఎక్కువ అయితే తీయలేం కదండి, కాబట్టి సమానంగా చూసుకుని వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి అయితే చూసేద్దాము. ఉల్లిపాయ కొంచెం మగ్గింది, ఇంకొంచెం సేపు అయితే మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను, చిన్న మిక్సీ జార్. అలాగే దీంట్లోకి ఒక 2 ఎండు కొబ్బరి చిప్పలు అయితే వేసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే చక్కగా నలిగిపోతుంది. ఇలా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి కొంచెం గసగసాలు వేసుకుందాం. గసగసాలు అయితే ఇదిగోండి, ఒక ఈ స్పూన్తో 4 స్పూన్లు అయితే వేసుకుందాము. ఇందులో కొంచెం గసగసాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను 5 వేసాను. అలాగే ఇందులో 2 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. దీంట్లోకి నేను ఈ 2 అయితే వేస్తున్నాను వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇది చక్కగా కొంచెం వాటర్ వేసుకుని దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. గసగసాలు అలాగే వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే వేసుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు అయితే దీనిని వేయించుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దానిని అలాగే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇదిగోండి, మనం అల్లం వేసిన తర్వాత కొంచెం అడుగంటుతుంది, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు దీంట్లో మనం కారం, పసుపు అయితే వేసేసుకుందాం. కారం అయితే మనం తినే దానిని బట్టి వేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి, కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. నేను ఈ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఒక 5 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. మనం రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం వేసేసాం కదా, ఒకసారి అయితే కలిపేసుకుందాము. అంటే ఉప్పు ముందే వేసేసాం కదండి, ఇప్పుడు వేసింది కారం, పసుపు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టేజ్ లో మనం రొయ్యలు కూడా వేసేసుకుందాం. ఉడికించుకున్న రొయ్యల్లో మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవైతే వేసాను, చూసారు కదా. ఇప్పుడు ఇవంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా చిన్న రొయ్యలండి, పెద్ద రొయ్యలే కాదు, చిన్న రొయ్యలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఇవి గోదావరి రొయ్యలు కదా, గోదావరి రొయ్యలు అంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇది ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద అయితే మగ్గనిద్దాం. మూత అయితే పెట్టేశాను. ఒక 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత మనం మసాలా వేసేసుకుందాం. ఒకసారి అయితే చూసేద్దాము. ఇదిగోండి, చక్కగా కర్రీ మంచిగా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా, ఫుల్గా రొయ్యలతో అద్దరిపోతుంది. మరి ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాము. మసాలా అంతా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసి ఇది కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం గసగసాలు వేసాం కదా, ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అండి. అంటే ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు కలిపి దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ పొడి నేను వేస్తున్నాను. నేను అన్నిటిలోకి కూడా ఇదే మసాలా వాడతానండి. ఇది ఒక 3 స్పూన్లు అయితే ఈ స్పూన్తో వేసాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి ఒకసారి ఇప్పుడు ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు చక్కగా చిన్న మంట మీద మగ్గనివ్వాలి. అలా మగ్గినట్లయితే మసాలా అంతా కూడా చక్కగా దగ్గరగా అయ్యి మనకి రొయ్యల ఇగురు అనేది, అంటే రోస్ట్ అనేది చక్కగా తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ఆహా, ఏముందో చూడండి ఒకసారి. రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అస్సలు వాటర్ వేసుకోకూడదండి ఇందులో. మనం చెక్క, లవంగ ఇవన్నీ వేసుకున్నాం కదా, అలాగే కొబ్బరి, గసగసాలు వేసాం. ఈ కర్రీకి కొబ్బరి, గసగసాలే టేస్ట్ అండి. ఇలా వేసుకున్నట్లయితే మనం అది వాటర్ వేసాం కదా లాస్ట్ లో, ఆ వాటర్ అయితే చాలు. చక్కగా రొయ్యలకి మసాలా అంతా పట్టుకుని చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఒక రెమ్మ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి. కూరలకి గుమగుమ వాసన ఇచ్చేది కరివేపాకు, కొత్తిమీరే కదా. కొత్తిమీరని కట్ చేసే కన్నా ఇలా చేత్తో కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, మా అమ్మ చిన్నప్పుడు అనేది, కొత్తిమీర చాకుతో కట్ చేస్తే అది వాసన అనేది పోతుంది అని. ఇలా అప్పటికప్పుడు కర్రీ వండినప్పుడు ఇలా చేత్తోనే కట్ చేసేసి ఇలా వేసుకున్నట్లయితే మంచి వాసన అయితే ఉంటుందట. చూసారు కదా, నేనైతే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర దట్టించానండి. ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, చక్కగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆహా, చూసారు కదా, రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్
రొయ్యలు ఎగురండి, అద్దరిపోతుంది కదా, మరి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం. ఆహా మమ్మీ, టేస్ట్ ఏమో గానీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అంత కలర్ఫుల్ గా ఉంది కదా. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మరి ఇంకా రొయ్యల ఎగురు అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.